కర్ణాటక ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఉందా? కర్ణాటక ఎన్నికలకు దేశానికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్ గా ఉంటదన్నా. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రభావం డెఫినెట్ గా తెలంగాణ ఎన్నికల మీద ఉంటుంది. తర్వాత దేశ లోక్సభ ఎన్నికలలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, అది దాదాపుగా రెండు పార్టీలకు ఆల్మోస్ట్ దగ్గర సంబంధం అయితే ఉన్నది. ఈ కాంగ్రెస్ కి వాళ్ళు కావాలని కొంచెం ఎక్కువ బూస్టప్ ఇచ్చేది అనిపిస్తుంది. అదొక పాయింట్. మళ్ళీ ఇంతకు ముందు కూడా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కరెక్ట్ అయినట్టు దాని కూడా చాలా తక్కువనే ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కూడా డెఫినెట్ గా కన్నడ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు జరిగితే మాత్రం అది యంగ్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ అవన్నీ మనం పక్కన పెడితే, ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఆ ప్రభావం మాత్రం తెలంగాణ మీద డెఫినెట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పటి నుంచే, అంటే భారతీయ జనతా పార్టీ కనుక ఒక కమిటీ ఏర్పడి దాని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపే రిజల్ట్ రాకముందే వాళ్ళ ప్లాన్స్ ఉండాలి ఇప్పటి నుంచి. ఇది కనుక వాళ్ళ కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటే ఈ తెలంగాణలో వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న బండి సంజయ్ గారు కూడా అదే మాట అన్నారు కాబట్టి రాబోయే ప్రభుత్వం మనదే అని. కానీ మనం అనుకుంటే బాగుండదు. క్యాడర్ లోపల, ప్రజల లోపల దీన్ని బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కన్నడకి తెలంగాణకి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 948 17 సెప్టెంబర్ ముందు మనము కన్నడ ప్రజలు, తర్వాత మరాఠీ ప్రజలు కలిసి ఉన్నాం అప్పుడు. సో ఇప్పుడు కూడా ఆ ప్రభావం డెఫినెట్ గా ఉంటది. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ని పటిష్టం చేయాలి, పిల్లలకి వెళ్ళిపోవాలి. ఒకవేళ కర్ణాటక రిజల్ట్స్ కొంచెం నాకు తెలిసి మాక్సిమం సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తుందని అనుకుంటున్నా. కానీ పొరపాటున ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేయకపోయినా కూడా దాని ప్రభావాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధిగమించాల్సిన అవసరం ఉంది. సో ఈ చిన్న పాయింట్ ని కనుక గుర్తించి ప్రజలకి వెళ్ళిపోవడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను.